హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో అది కూడా ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? హైకోర్టు నుంచి. సో టోటల్ 1659 పోస్టులకి అయితే వీరు నోటిఫికేషన్ రిలీజ్ చేసేసారు. సో మనకి అర్హత కూడా ఏం లేదండి, 10th క్లాస్. సో బేసిక్ 10th క్లాస్ ఉంటే చాలు, చక్కగా తెలుగులో చదవడం రాయడం వస్తే చాలు మనమైతే ఈ అటెండర్ పోస్టులకి అండ్ ఇలాగే ఇందులోనే చాలా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో అన్నిటికైతే అప్లై చేసుకోవచ్చు. సో శాలరీ వచ్చేసరికి 30,000 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఎవ్వరు కూడా అసలు మిస్ చేసుకోవద్దు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో అది కూడా ఆన్లైన్లోనే. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేయండి. సో వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. సో మీ నుంచి కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే. సో ఎంతో కష్టపడి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం కాబట్టి సో ఒక లైక్ చేస్తే మాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకి ఇది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు చాలా పోస్టులకు అయితే వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసేసారు. టైపిస్ట్, కాపీస్ట్, డ్రైవర్, ఎగ్జామినర్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. సో వీటన్నిటికైతే మనకి చాలా పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే మనకి ఎట్లా అప్లై చేసుకోవాలి, సో రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, సో లాగిన్ ఎట్లా చేసుకోవాలి, సో అన్ని కూడా ఇచ్చేసారు. సో ఇప్పుడైతే మనం జాబ్ డీటెయిల్స్ చూసుకుందాం. సో ఇక్కడైతే నేను మీకు ప్రాసెస్ సర్వర్ నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐ మీన్ అటెండర్ పోస్టులు ఉంటాయి కదా, సో దాని గురించి. మనకైతే బేసిక్ శాలరీ ఈ జాబ్ లో 23,780 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మంచి ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి 22 అక్టోబర్ నుంచి 11th నవంబర్ వరకు అయితే ఉన్నాయన్నమాట. సో మనకైతే 11th నవంబర్ లాస్ట్ డేట్ అప్లికేషన్ కి. సో అది కూడా వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి డిస్ట్రిక్ట్ వైజ్ గా వాళ్ళైతే పోస్టులు ఇచ్చేసారనమాట. సో ఏ డిస్ట్రిక్ట్స్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయో అని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసరికి మనం అనంతపురంలో చూసుకున్నట్లయితే 30 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చిత్తూరులో వచ్చేసి 42 అండ్ ఈస్ట్ గోదావరిలో 26 అండ్ గుంటూరులో వచ్చేసరికి 72 అండ్ కడప డిస్ట్రిక్ట్ లో వచ్చేసరికి 25 అండ్ కృష్ణా వచ్చేసరికి 50 అండ్ కర్నూలులో వచ్చేసరికి మనకి టోటల్ 23 అండ్ అలాగే నెల్లూరులో వచ్చేసరికి 22 ఉన్నాయి అండ్ ప్రకాశంలో వచ్చేసరికి 27, శ్రీకాకుళంలో వచ్చేసి మనకి టోటల్ 49 అండ్ అలాగే విశాఖపట్నంలో వచ్చేసరికి 40, విజయనగరంలో 22 అండ్ వెస్ట్ గోదావరిలో వచ్చేసరికి 11. సో మనకైతే టోటల్ చాలా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ జాబ్ అనేది సో మనకైతే డిస్ట్రిక్ట్ వైజ్ గా కూడా ఇచ్చేసారు. సో ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు తెలుగు వస్తే చాలు, చక్కగా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. బేసిక్ శాలరీ మనకి 30,000 వరకు అయితే వస్తుంది. సో అన్ని జిల్లాలో అయితే మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయో అని చెప్పి అయితే ఇచ్చేసారు. అండ్ అలాగే కేటగిరీ వైజ్ గా కూడా వీళ్ళైతే మెన్షన్ చేసేసారు. సో పీడిఎఫ్ లో అయితే క్లియర్ గా ఉన్నాయి డీటెయిల్స్. సో ఈ పీడిఎఫ్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సో ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనం అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్. సో కంపల్సరీగా మనకి 10th పాస్ అయ్యి అయితే ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లోకల్ లాంగ్వేజ్, ఐ మీన్ లోకల్ లాంగ్వేజ్ అని చెప్పకూడదు, సో అందరికి తెలుగు వచ్చు కాబట్టి సో తెలుగు లాంగ్వేజ్ ఇక్కడ మ్యాండేటరీ. సో తెలుగు వచ్చిన వాళ్ళు చక్కగా ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మంచి జాబ్, ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దు. హైకోర్టులో జాబ్ అనమాట ఇది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి టు బి ఎలిజిబుల్ ద అప్లికెంట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 18 years అండ్ మస్ట్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 42 years. సో 18 to 42 years మధ్యలో అయితే ఉండాలన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి 5 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ క్యాండిడేట్స్ కి. రిమైనింగ్ క్యాండిడేట్స్ కి అయితే మనకి 18 to 42 years అయితే ఉండాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసేసారు. సో ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకైతే ఫస్ట్ ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని చెప్పేసి. అది 80 మార్క్స్ అయితే ఉంటుంది. సో అందులో వచ్చేసరికి మనకి ఫస్ట్ 40 క్వశ్చన్స్ కి జనరల్ నాలెడ్జ్ అండ్ 10 క్వశ్చన్స్ కి జనరల్ ఇంగ్లీష్ అండ్ 30 క్వశ్చన్స్ కి మెంటల్ ఎబిలిటీ. సో ఈ విధంగా అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే ఎగ్జామ్ లో క్వాలిఫై అవుతారో వాళ్ళని జాబ్ లో డైరెక్ట్ గా జాయిన్ చేసుకుంటారనమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఈ విధంగా మనకి పీడిఎఫ్ లో క్లియర్ గా ఇచ్చేసారు. సో ఈచ్ క్వశ్చన్ కి వచ్చేసరికి మనకి 1 మార్క్ ఉంటుంది. సో ఈ జాబ్ కి అయితే ఇండియన్ సిటిజన్ కి సంబంధించిన ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ
ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు అని చెప్పి అయితే ఇచ్చేసారు. సో బిఫోర్ ఎగ్జామినేషన్ ఫీజు గురించి మాట్లాడే ముందు మనకి ఈ విధంగా చాలా జాబ్స్ గురించి అయితే ఇచ్చేసారు కదా. సో చాలా జాబ్స్ లో మనకి చాలా పోస్టులు అయితే ఉన్నాయి. సో వాటన్నిటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఎలిజిబుల్ ఉంటే. సో అప్లై చేసుకున్నప్పుడు మనమైతే ఫీజు అనేది డిఫరెంట్ గా పే చేయాల్సి ఉంటుంది ఎవ్రీథింగ్ కి. సో మనం ఏ జాబ్ కి అనేది అప్లై చేసుకుంటున్నామో సో అన్నిటికీ కలిపి ఒకే ఫీజు ఉండదు. సో సపరేట్ గా మనమైతే అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకి 800 రూపీస్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీహెచ్ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళు 400 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మనకి క్లియర్ గా ఇచ్చేసారు, ద క్యాండిడేట్ షెల్ పే సెపరేట్ ఫీ ఫర్ ఈచ్ పోస్ట్ అప్లైడ్. సో మనకి ఏ పోస్టులకు అప్లై చేసుకుంటున్నామో వాటికి సెపరేట్ గా అనేది ఫీజు పే చేయాల్సి ఉంటుంది, గమనించుకోండి. సో మనకైతే ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ పీడిఎఫ్ లో ఇచ్చేసారు. సో ఇప్పుడైతే మనం అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూసుకుందాం. సో అప్లికేషన్ ప్రాసెస్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఇది హైకోర్టు యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో ఈ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో దాని మీద క్లిక్ చేస్తే మనకైతే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడైతే డిఫరెంట్ పోస్టులకు అయితే వీళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చేసారు కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి అయితే ఇచ్చేసారు. సో మనమైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మనం లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మనకి క్లిక్ హియర్ అని చెప్పి ఒక ట్యాబ్ ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి కొన్ని పాయింట్స్ ఇచ్చేసారు. సో సింపుల్ గా దాన్ని అయితే క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ అని చెప్పి అయితే కనిపిస్తుంది కదా. సో కింద అయితే మన యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన యొక్క నేమ్, ఫాదర్ నేమ్ అండ్ రిలేషన్షిప్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, సో ఏజ్ అండ్ కేటగిరీ అండ్ కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చేసారు. తర్వాత మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అండ్ మన యొక్క అడ్రస్ కావాలి. సో కమ్యూనికేషన్ కోసం సో మన యొక్క అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, నార్మల్ అడ్రస్ అండ్ మన యొక్క సిటీ. సో ఇట్లా ఇచ్చేసారనమాట. సో ఈ టోటల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ ఇక్కడ మనకి లాస్ట్ లో ఒక చెక్ బాక్స్ అయితే ఇచ్చేసారు. సో దాని మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ క్యాప్చర్ చేశారు కదా. సో దాన్ని ఎంటర్ చేసుకొని మనం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ రైట్ లో లాగిన్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో ఆ లాగిన్ మీద అయితే క్లిక్ చేసి మనం అయితే అప్లికేషన్ ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది జాబ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. సో మనకైతే బేసిక్ 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో శాలరీ మనకి 30,000 పర్ మంత్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దు. సో ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరైతే కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.